వెల్కమ్ టు మెగా 9 టీవీ. అనిల్ రావిపూడి వరుసగా హిట్స్ ఇస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్న డైరెక్టర్. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ ని సొంతం చేసుకుంటున్నాడు. విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నామంటూ సినిమా తీశాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇదొక బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంది. ఇక థియేటర్ లోకి వచ్చిన తర్వాత అనుకున్నట్టుగానే బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ రావిపూడి సక్సెస్ లిస్ట్ లో మరో సినిమా చేరింది. అంత బాగానే ఉంది. అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా క్లారిటీ లేదు. త్వరలో అనౌన్స్మెంట్ అని టాక్. ఇంతకీ ఎవరితో? మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది అనిల్ రావిపూడి డ్రీమ్. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వటం లేదు. ఈసారి పక్కాగా మెగాస్టార్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ మధ్య చిరుకు అనిల్ రావిపూడి ఓ లైన్ చెప్పాడట. కథ నచ్చిందని చిరు చెప్పారట. మళ్ళీ కలుద్దామన్నారట. కానీ ప్రాజెక్ట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్టే ఈ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ మూవీ చిరంజీవితో కానీ బాలయ్యతో కానీ ఉంటుందన్నాడు అనిల్ రావిపూడి. చిరుతో అనిల్ మూవీ అనే ప్రచారం జరుగుతుంది కదా, మళ్ళీ బాలయ్యతో కూడా ఉండొచ్చు అని హింట్ ఇవ్వడంతో అనిల్ నెక్స్ట్ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. బాలయ్యతో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి అనే సినిమా చేయడం తెలిసిందే. ఆ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపించాడు. పైగా కథలో కూడా కొత్తదనం చూపించడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఈ మూవీ. అయితే అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ నచ్చి అతనితో బాలయ్య మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నారు. తర్వాత చేసే సినిమాల కోసం బాలయ్య కథలు వింటున్నారని తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి చిరు పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడని టాక్. 100% అనిల్ నెక్స్ట్ మూవీ మెగాస్టార్ తో ఉంటుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. అయితే అనిల్ నెక్స్ట్ మూవీ చిరుతో ఉంటుందా, బాలయ్యతో ఉంటుందా పక్కాగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.